నమస్తే సకులు. ఈరోజు కథ. మామూలుగానే తెల్లవారింది. ఆ రోజు రాజ్యలక్ష్మి గారు పూజ గదిలో పూజ చేసుకుంటున్నారు. వేణు మేడ మీద నుంచి కిందకి దిగి వచ్చాడు. కాలకృత్యాలు తీర్చుకున్నాడు. ఓ కప్పు కాఫీ తాగాడు. తరువాత తల్లి ఉన్న పూజ గదిలోకి తొంగి చూస్తూ, హేమ లేవలేదా అమ్మా ఇంకా అన్నాడు. లేదురా అంది ఆవిడ. ఆదుర్దాగా హేమ పడుకున్న గదిలోకి వెళ్ళి చూశాడు. ఆమె మంచం మీద నిద్రపోతున్నట్లే ఉంది, కానీ అస్తవ్యస్తంగా ఉంది. పక్క దుప్పటి చిందరవందరగా ఉంది. అది మామూలు నిద్ర కాదని, శాశ్వత నిద్ర అని డాక్టర్ను వేణు తెలుసుకోవడానికి అట్టే సమయం పట్టలేదు. తల్లి కోసం తెచ్చిన నిద్ర మాత్రల సీసా ఎదురుగా కనిపించి మృత్యువు ఏ రూపంలో వచ్చిందో చెప్పింది. హేమా అని ఒక పిచ్చి అరుపు అరిచి నేల మీద చతికిలపడి మంచం కోడుకేసి బుర్ర కొట్టుకున్నాడు. హేమ మీద వాలి వెక్కి వెక్కి ఏడుస్తూ అంతులేని శోకంలో మునిగిపోయాడు. డాక్టర్గా, ప్రేమికుడుగా, బావగా, ఆత్మీయుడిగా, హితుడుగా, స్నేహితుడిగా ఏమీ చేయడానికి తనకేమీ మిగల్చలేదు హేమ. ఎప్పుడూ ఎరగని ఈ ఓటమి గుండెను దారుణంగా కోసివేస్తోంది. అయ్యో హేమ, ఎంత పని చేశావు, ఎందుకు చేశావు, చేతికి అంది జారిపోయావు. వేణు వేదనకి అంతూ దరి లేదు. మనసు ముక్క ముక్కలై బూడిదై ఎగిరిపోతోంది. అంతా వచ్చారు, అన్నీ జరిగాయి. అన్నీ ముగిసి ఏడ్చే కళ్ళు ఎండిపోయి, మనసు మూగపోయి, గుండె రాయిగా మారిపోయి, మూగగా మునిలా బిగిసి మేడ మీద గదిలో కూర్చున్నాడు వేణు. శూన్య దృక్కులతో అలా చూస్తుండగా టేబుల్ మీద కవర్ కనిపించింది. దానిపై పుస్తకం ఎత్తుపెట్టడం వల్ల పైకి సరిగా కనిపించలేదు. ఆదుర్దాగా దాన్ని అందుకున్నాడు. చించి చూశాడు. హేమ ఉత్తరం. బావా, నేను పిరికిదాన్ని అనుకుంటున్నావు కదా? కాదు, కానే కాదు. జీవితంలో ఎంత పోరాటం సాగించిన నేను పిరికిదాన్ని ఎలా అవుతాను? నాన్న పోతే పసిప్రాయంలోనే పిన్నికి ధైర్యం చెప్పిన నేను, ఆదుకున్న నేను పిరికిదాన్ని ఎలా అవుతాను? ఆకలి పస్తులు చవి చూసిన నేను పిరికిదాన్ని ఎలా అవుతాను? కాదు బావా, కాదు. ఇది పిరికితనం కాదు. చిన్నతనంలో అమ్మని పోగొట్టుకున్నాను. ఆ తర్వాత అత్తయ్య ప్రేమను పోగొట్టుకున్నాను. ఆ తర్వాత నాన్నను, ఆ తర్వాత తమ్ముళ్లను, అదృష్టాన్ని అన్నీ పోగొట్టుకున్నాను. కానీ బావా, శీలాన్ని పోగొట్టుకోవడమే నేను భరించలేకపోయాను. దాని బరువు మనసు మోయలేకపోయింది. ధైర్యే సాహసే లక్ష్మి అంటూ దారిద్ర్యాన్ని అధిగమించాలని నేను చాలా సాహసం చేశాను. కాని మార్గం తొక్కాను. నా ఆశలు తీరలేదు. భంగపడ్డాను. మతి భ్రమించింది. మళ్ళీ మామూలు జాగాకి రావటం, నీ ద్వారా బాగుపడటం, అత్తయ్య, పిన్ని, మనమంతా కలవటం అన్నీ సంతోషకరమైన విషయాలే. కానీ ఈ జీవన మార్గంలో ఎంత దోపిడీకి గురయ్యాను అది మీ ఇంటికి వచ్చాకే తెలిసింది. నా మనసు పాలలా విరిగిపోయింది. అది పరమాన్నం వండుకోవడానికి పనికిరాదు బావా. నా జబ్బు కుదిర్చి పొరపాటు చేశావు. అలాగే ఉంటే ఇంకొన్నాళ్ళు జీవించగలిగేదాన్నేమో. నా మది కుదిరింది, కానీ శాంతిని కోల్పోయింది. నాకెన్నో సేవలు చేస్తూ నా సుఖ సంతోషాల కోసం నీవు పడే తాపత్రయానికి కరిగి నీరవని క్షణం లేదు. కానీ బావా, మనసుకి ఏమీ రుచించడం లేదు. నా మనసును బలవంతంగా దేని మీదకి తోసినా పోలేదు. స్త్రీకి జీవితంలో అతి ముఖ్యమైన శీలాన్ని, పవిత్రతను కోల్పోయాను. అపవిత్రమైన శరీరాన్ని నీకెలా అర్పించానే అనుకో. అనుభూతుల్లో అనుక్షణం ఆ విషయం గుర్తురాకుండా ఎలా ఉంటుంది? నీకు తెలియకపోతే సంగతి వేరు. నీ కోసం ఆ నిప్పుని నేనొక్కరితోనే గుండెల్లో దాచుకుని భరిద్దును. నీవు డాక్టర్గా ముందే తెలుసుకున్నావు. డాక్టర్గా నీవు ఆ విషయాన్ని తేలిగ్గా కొట్టేయగలిగినా నేను అలా కొట్టి పారేయలేను బావా. భారత స్త్రీకి శీలం చాలా పవిత్రమైనది. అపవిత్రమైన ఈ శరీరాన్ని నీకు అర్పించలేక, ఇక వేరే విధంగా జీవించే ఓపిక లేక వెళ్ళిపోతున్నాను. పిన్న వయసే అయినా 100 ఏళ్ల జీవితానికి సరిపడా అనుభవాలను పొందాను. నీకు నేను మరదలనే అయినా మన పరిచయం కాలం స్వల్పం కనుక నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించు. పిన్నికి కడుపు కోత అలవాటేలే. అది ఆవిడ దురదృష్టం. అత్తకి బాగా డబ్బు తెచ్చే అందమైన కోడల్ని చూడు. సెలవు. అదృష్టాన్ని అందుకునే అర్హత లేని అభాగ్యురాలు. నీ మరదలు హేమ. ఆ చివరి మాట కత్తిపెట్టి మనసుని చిన్నాభిన్నం చేసినట్లు అయింది. తన చదువు, తన జీవితం నిష్ప్రయోజనం అనిపించాయి. కడుపులో దేవినట్లయింది. మనసు పిచ్చిదైపోయింది. గుండెనెవరో పిండినట్లు అనుభూతి. హేమా, పిచ్చి హేమ, నిజంగా చాలా పిచ్చి ఆలోచన చేశావు. నీవు ఇలా ఆలోచిస్తావని, ఇలా చేసే అవకాశం ఉందని డాక్టర్గా నేను ఊహించి జాగ్రత్తగా పడకపోవడం నిజంగా నా దురదృష్టం. ఎన్నో విషయాల్లో తెలివిగా ఉన్న నీవు ఈ పిచ్చి ఆలోచన ఎలా చేశావు? స్త్రీలను పవిత్రంగా చూడలేని, రక్షించలేని కుత్సితులందరూ శీలమని, సదాచారమని, పాతివ్రత్యమని,
పుక్కిట పురాణాలు ఎన్నో రాసి యుగయుగాలుగా అణిచి పారివేశారు. కర్మమని ధర్మమని గాలి వెలుతురు లేని గుహల్లో నడుచుకొస్తున్నారు మీరు. శీలం పవిత్రత అనేది ఒక్క స్త్రీలకైనా, అది స్త్రీలకైనా పురుషులకైనా ఒకటే అని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? పవిత్రత కోల్పోయిన స్త్రీని పురుషుడు సమాజము నిరసిస్తారు, విసర్జిస్తారు. మరి మీరు ఒక్క పురుషుడినైనా పవిత్రత కోల్పోయాడని విసర్జించారా? ఒక్క కథ ఉండదు అలాంటిది. పిచ్చివాళ్ళు మీరు ఎలా మోసగించి వంచబడుతున్నారో కనీసం ఊహించనైనా లేక యాక్సిడెంటల్గా అయినా పవిత్రత పోయిందని ప్రాణాలు తీసుకుంటున్నారు. అయ్యో, ఎప్పటికీ బాగుపడతారు మీరు? జుట్టు పీక్కున్నాడు. హేమా, నిజంగా పిచ్చి పిచ్చి పనులతో పిచ్చి ఆలోచనలు చేసుకున్నావు. పిచ్చి పని చేసావు. నాకు పిచ్చెక్కించేస్తున్నావు. పాలు విరిగితే రసగుల్లా చేసుకోవచ్చు, పరిమాణమే కాదు పిండి వంట. ఓహ్, ఏమైతే ఎందుకు? హేమ చేయి జారిపోయింది. దీనికి అంతకీ కారణం, ముఖ్య కారణం అమ్మ. తర్వాత ఆవిడ పిన్ని. కోపంతో కిందికి వచ్చాడు. అమ్మా, నీ వలన ఎన్ని జీవితాలు నలిగి రాలాయో చూసావా? నిన్ను ఏం చేస్తే పాపం ఉంది అని పీక పట్టుకున్నాడు. చటుక్కున నౌకర్లు వచ్చి అతన్ని బలవంతంగా యువతలకి లాగి పట్టుకున్నారు. హాస్పిటల్కి ఫోన్ వెళ్ళింది. అయ్యో తల్లి, నీ రోజులు బాగుపడ్డాయి అనుకున్నాను. చేరవలసిన చోటుకు చేరుకున్నావు అనుకున్నాను. చివరికి ఆ చోట నువ్వు చేరుకున్నది అని సరళ ఏడ్చి మతి పోగొట్టుకుంది. తన 2 పిల్లలు దారిద్ర్యానికి బలయ్యారనుకుంది. కానీ హేమని సమాజం కూడా దారుణంగా వంచింది. పైగా ఒడ్డెక్కాక నడవలేక తనకు తానుగా చావడం ఆమె మనసుని 1000 ముక్కల్ని చేసింది. భరించటం ఆవిడకు సాధ్యం కాలేదు. ఇప్పుడు మానసిక చికిత్సాలయంలో వేణు డాక్టర్ కాదు, పేషెంట్. స్త్రీలను చూసినప్పుడల్లా, వారు కనిపించినప్పుడల్లా శీలానికి ప్రాముఖ్యం ఇవ్వకండి, ప్రాణం తీసుకోకండి. ప్రాణం కంటే జీవితం కంటే శీలం ముఖ్యమని మిమ్మల్ని అమాయకుల్ని చేసి ఈ వెర్రి బాగా ఎక్కించారు. మూర్ఖులు, రాస్కెల్స్. శీలం మీకు అక్కర్లేదు అని అరుస్తాడు. అతన్ని ఎలా అయినా మామూలు మనిషిని చేసి సమాజ సేవకు పనికొచ్చే విధంగా మార్చాలని డాక్టర్స్ తాపత్రయపడుతున్నారు. స్త్రీల విభాగంలో సరళ. పెళ్లి చేసుకోకండి, అందులో 2వ పెళ్లి చేసుకున్న పిల్లల్ని కనకండి. ఇలా రండి అని దగ్గరకి దారిన పోతున్న వాడని పిలుస్తుంది. పిలిచి గుసగుసగా, మీరు కుటుంబ నియంత్రణ పాటిస్తున్నారా? అర్జెంటుగా ఆపరేషన్ చేయించుకోండి అమ్మా, నా మాట వినండి అమ్మా అని బతిమాలుతుంది. మీద తెలివి, బట్టల్లేని తల్లిని చూడలేక దూరంగా ఉండి ఏడుస్తాడు రఘు. రా నాయనా రా, మన రాత ఇలా ఉంది అని వాడిని దగ్గరికి తీసుకుని వేణు స్థితికి విలపిస్తుంది రాజ్యలక్ష్మి గారు. దగ్గర వారిని దూరం చేసుకున్నాను దురాశతో. దాని ఫలితమే ఇది. ఆడ తెలివి ఇలా తెల్లవారింది నాయన అని వాడి చేయి పట్టుకుని ఇంటి దారి పడుతుంది రాజ్యలక్ష్మి గారు. అత్త, ఆ బోర్డు చూసావా? వెనక్కి తిరిగి చూసింది. పిచ్చివారిని చూసి నవ్వకండి, వారిని ఆ స్థితికి తెచ్చిన సంఘాన్ని మరమ్మతులు చేయండి. మనసులోనే చదివింది. సంఘాన్ని మరమ్మతు చేయక్కర్లేదు నాయన. ఎవరి మనసు వారు చేసుకుంటే సంఘాన్ని చేసినట్లే. నాలా దుష్టబుద్ధులు, స్వార్థబుద్ధి ఉన్నవారు, అయ్యో నేను ఇంకా ఎందుకు నాయన బతకడం అని రోధిస్తూ ముందుకు నడుస్తుంది. ఆయాసంతో ఆమె భారీ శరీరం అటూ ఇటూ ఊగుతోంది. దుఃఖంతో అటు ఇటు తేలిపోతున్నాయి అడుగులు. అయ్యో అత్త, నువ్వు లేకపోతే నాకెవరుంటారు ఇంకా అని అత్తని ఆపి కౌగులించుకొని గొల్లుమన్నాడు రఘు. అన్నగారికి మిగిలిన ఒకే ఒక్క నలుసు, అది తన అపరాధాల వల్ల. వీడిని కాపాడుకొస్తూ ఆకాశంలో ఉన్నాడేమో అని అన్నని పైకి చూసింది. తప్పు చేశానన్న తపనతో తలదించుకుంది. రఘుని గాఢంగా గుండెలు కదుముకొని, మీ అమ్మ బావ బాగయ్యేదాకా బతుకుతాను నాయనా. బతకను పాపి చిరాయు అన్నారు అంది కన్నీరు బొటబొటా కారుస్తూ. ఈరోజుకి కథ సమాప్తం సకులు. రేపు మరో కొత్త కథతో కలుద్దాం. నమస్తే.